థ్యాంక్ యూ. జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఈనాటి భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో బీసీ ధర్మదీక్ష పేరుతో మన అన్న బోడే రామచంద్ర యాదవ్ అన్నగారు కఠోర పరీక్షలు ఎదుర్కొనే విధంగా ఒక ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమాన్ని ఆయన తీసుకోవడం జరిగింది. ఆయన పోరాటం మన కోసం, మన పోరాటం ఆయన కోసం అనే విధంగా ఇవాళ ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షను మంగళగిరి ఏదైతే ఏపీ రాజధాని మంగళగిరి కేంద్రంగా ఇవాళ వారు తీసుకున్న దీక్షకు మేము తెలంగాణ నుంచి కూడా వచ్చి వారికి సంఘీభావం తెలపాలని, వారికి మద్దతు తెలపాలని చెప్పి కూడా మేము హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. నిజానికి నా పేరు డాక్టర్ సాంబశివ గౌడ్. నేను బీసీల పైన పరిశోధన చేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఎంపవర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఏ స్టడీ ఆఫ్ పోస్ట్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్ అనే అంశం పైన పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది. నిజానికి మేము తెలంగాణ ఉద్యమంలో దాదాపుగా 100కు పైగా కేసులు పెట్టించుకోవడం జరిగింది ఆయన పోరాటం చేసి. ఇప్పటికీ కోర్టుల చుట్టూ ఇప్పటికీ మేము ఆ కేసుల కోసం తిరుగుతున్నాం. మా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటుగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడితే ఇప్పటికీ వారితో పాటు కేసులకు మేము అటెండ్ అవుతున్నాం. వాస్తవంగా చెప్పాలంటే మిత్రులారా, త్యాగాలు బహుజనులై, త్యాగాలు బీసీలై, రాష్ట్ర జనాభాలో దాదాపుగా సగానికి పైన ఉన్న మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు దక్కాల్సిన వాటా దక్కలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం సాధించుకున్న దగ్గర నుంచి కూడా బీసీలకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి మభ్య పెట్టుకుంటా వస్తున్నారు. కారణం ఎందుకో తెలుసా మిత్రులారా, మన కులాల్లో మన వర్గాల్లో చదువుకున్న యువత మొదటి నుంచి కూడా తక్కువ ఉన్నది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సోషల్ మీడియా యుగం వచ్చింది. మాలాంటి చదువుకున్న యువకులం తెలంగాణ కోసం ఆనాడు కొట్లాడినాం. సామాజిక తెలంగాణ కావాలని చెప్పి మేము ఆయన కొట్లాడుతుంటే ముందైతే భౌగోళిక తెలంగాణ రానియండి, ఆ తర్వాత సామాజిక తెలంగాణ కోసం మాట్లాడదామని చెప్పారు. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత ఏ ఒక్కరు కూడా సామాజిక తెలంగాణ గురించి మాట్లాడిన పాపాన పోలేదు. అక్కడ కావచ్చు, ఈడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, ఎక్కడ కూడా సామాజిక అంశాలను అనగదొక్కి మన వర్గాలకు అన్యాయం చేస్తున్నారు. అగ్రకులాల పెత్తనం స్వాతంత్రానికి ముందు నుంచి ఉన్నది, స్వాతంత్రం సాధించుకున్న తర్వాత ఉన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. కానీ మా చదువుకున్న యువత దాంతో పాటుగా ఇప్పుడు మీకు ఒక వేగు చుక్కలాగా మీ ముందుకు వచ్చిన బోడే రామచంద్రరావు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇవాళ బీసీల కోసం వాళ్ళు కఠిన దీక్షలు చేయడానికి ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, అలాంటి వాళ్ళను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఇంతవరకు మన కోసం ఎవరు పోరాటాలు చేసిన వాళ్ళు ఆమరణ నిరాహార దీక్షలు చేయలేదు. బహుజన ఉద్యమంలో నాకు తెలిసి మొట్టమొదటి ఆమరణ నిరాహార దీక్ష మన బోడే రామచంద్రరావు అన్నదని చెప్పి నేను చెప్పదలుచుకున్నా. మిత్రులారా, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదటి ఆమరణ నిరాహార దీక్ష మన బోడే రామచంద్రరావు అన్న ఇలా చేస్తున్నాడు. అందుకే ఆయన తెలంగాణ కోసం కొట్లాడిన మాలాంటి విద్యార్థి యువకులం కూడా ఇలా మా అన్నని కాపాడుకోవాలి, మా బహుజన బిడ్డను కాపాడుకోవాలి, మా బహుజన బిడ్డకి ఏదైనా జరిగితే కబర్దారని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి మేము తెలంగాణ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, మేము ఒకటే అడుగుతున్నాం, మా రామచంద్ర యాదవ్ అన్న ఏమడిగిండు? బీసీలకు కావాల్సిన హక్కులు అడిగిండు, బీసీలకు రావాల్సిన అవకాశాలను అడిగిండు. వారు అడిగిన అవకాశాలు హక్కులు కూడా చాలా న్యాయబద్ధమైన ఓటాన్ని అడిగిండు. రాష్ట్ర జనాభాలో 50% పైగా ఉన్న మాకు 44% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని చెప్పి అడుగుతున్నాడు అన్న. మాకు దాంతో పాటుగా మంగళగిరి ప్రాంతంలో ఏదైతే రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలు బీసీలకు కేటాయించాలని చెప్పి అడుగుతున్నాడు మన అన్న. అంతేకాకుండా సమగ్ర కులగణన చేయాలని చెప్పి అడుగుతున్నాడు మన బోడే రామచంద్రరావు యాదవ్ అన్న. దాంతో పాటుగా
బీసీల పైన జరుగుతున్న దాడులను, నిజంగా ఇవాళ బీసీల పైన జరుగుతున్న దాడులను చూస్తే మిత్రులారా కళ్ళెమ్మటి నీళ్ళు వస్తున్నాయి. ఎక్కడ మనకు రక్షణ చట్టాలు లేవు. అందుకోసమే ఇవాళ మన బోడే రామచంద్ర యాదవ్ అన్న బీసీల హక్కులను రక్షించడానికి, బీసీల మీద జరుగుతున్న దాడులను అరికట్టడానికి బీసీ రక్షణ చట్టం కావాలని చెప్పి అడుగుతున్నాడు. మిత్రులారా ఇవన్నీ న్యాయబద్ధమైనయా కావా? న్యాయబద్ధమైనయా కావా? మన ఎవరికైనా ఇబ్బంది పెట్టే అయితే కావు కదా. న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఇవాళ మన బోడే రామచంద్ర యాదవ్ అన్న బీసీ ధర్మ దీక్ష చేస్తున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం మిత్రులారా, 2 తెలుగు రాష్ట్రాలు ఒకప్పుడు కలిసి ఉన్నాయి. అప్పుడు అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు అన్యాయం జరుగుతుంది. దీనికి మరి పులి స్టాప్ పెడదామా లేదా? ఇప్పటికైనా పులి స్టాప్ పెట్టాలంటే మన అన్న చేస్తున్న ఈ దీక్షకు మనందరం పెద్ద ఎత్తున తరలి రావాలి. అన్నను మనం కాపాడుకుంటే ఖచ్చితంగా దీంతో పాటుగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బీసీ అభ్యర్థి కూడా అవుతాడని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా మిత్రులారా. ఎందుకంటే ఇక్కడనే మన అసలు పోరాటం ప్రారంభమవుతుంది. ఈ హక్కులు సాధించుకుంటే 44% రిజర్వేషన్లు వస్తే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి అన్నారు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కి. ఎప్పుడైతే మనం రాజ్యాధికారాన్ని సంపాదించుకుంటామో అప్పుడు ముఖ్యమంత్రి పీఠం కూడా మన చేతిలో ఉంటుంది. మనకు కావాల్సిన హక్కులు అవకాశాలన్నింటి కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన అన్న బోడే రామచంద్రరావు అడుగుతున్న న్యాయమైన ధర్మమైన ఇప్పుడు పోరాటం కోసం కూర్చున్న ఈ హక్కుల కోసం పోరాటం చేస్తున్న వాటిని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి ఈ డిమాండ్లు న్యాయబద్ధమైనవి, ధర్మబద్ధమైనవి. కాబట్టి ప్రభుత్వం దిగివచ్చి ఈ న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన డిమాండ్లకు ఖచ్చితంగా కల్పించాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం మిత్రులారా, మా బోడే రామచంద్రరావు యాదవ్కి ఏదైనా జరిగితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము చెప్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే దిగవచ్చి ఈ న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన డిమాండ్లకు తలవకి ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి కోరుకుంటూ, మన అన్నకు మనందరం కూడా గట్టిగా చప్పట్లతో కరతాళతో వారికి మనందరం కూడా మనం జేజేలు పలుకుతూ జై బీసీ, జై బీసీ, సాధిద్దాం బీసీ రక్షణ చట్టాన్ని, సాధిద్దాం 44% రిజర్వేషన్లను, సాధిద్దాం రాజధాని ప్రాంతంలో 1000 ఎకరాలను. జై బీసీ, సాధిద్దాం బీసీల హక్కులను, సాధిద్దాం బీసీ రాజ్యాధికారాన్ని, సాధిద్దాం ముఖ్యమంత్రి పీఠాన్ని. జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ అన్న.